చూద్దాము. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నువ్వు లే 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 రాజా. చిన్న సెంటిమెంట్. అచ్చా అచ్చా, కానీ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో మేము దూరకూడదు. ఎవరమ్మా నువ్వు? హే, దీనికి కారణం నువ్వే. నీకు మెంటలా? ఎవరితో నువ్వు? ఎవత్తి వేడా? ఆ. చిన్న తర్వాత చేతులు కడుక్కోవడం నీకు అలవాటే కదా. నేనెవరో నీకు తెలీదు. తెలీదు. దీనికి కారణం ఎవరో నీకు తెలీదు. తెలీదు. ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు. దాన్ని పరిచయం చేసింది నువ్వు కాదు. నాకు పరిచయం లేదమ్మా దాంతో. మంచో అంటే ఏంటో తెలియదు నాకు. కిర్రు కిర్రు ఊగుతుందని చెప్పింది నువ్వు కాదు. వర్షంలో తెరి చూస్తుంటే రూమ్ లోకి తీసుకెళ్ళింది నువ్వు కాదు. కాదు. హే హా హైప్ప హైప్ప చేసింది నువ్వు కాదు. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. బిడ్డ తంతున్నాడు. ఏ పిచ్చి పిచ్చి చేయకో. పిచ్చి పిచ్చి చేయకు. మా వైఫ్ శ్రీమంతం, ఇలా పిచ్చి చేసి ఉంటే బాగుండదు. మీ వైఫ్? అవును. అసలు వైఫ్ నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? ఏ ఎవరితోవే నువ్వు? మా ఆయన చాలా మంచోడు. నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి నంగనాచి? బుట్టలో వేసుకొని నీకు చందమామనే కరెక్టర్. బుట్టలో వేసుకొని నా మొగుని నా నుండి దూరం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మొగుడని. ఆయన నీ మొగుడైతే నాకేంటి ములక్కాడా ములక్కాడా? ఈ ఆకుని పొడిచింది ఈ ముల్లుగాడే. ఈ ముల్లుగాడే ములక్కాడ కాస్త ముల్లుగాడుగా మారాడు. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు. లేదు లేదు అసలు లేదు. ఆడియో తీయరా. హాయ్ డార్లింగ్. చెప్పు. ఎక్కడున్నావు? ఎందుకు? అంటే అంజలి షూట్ కెళ్ళింది. అయితే ఈవినింగ్ వరకు రాదు. అయితే అంటే నువ్వు ఇటు ఇంటికి వస్తావని. ఓకే అయితే. ఎంతసేపు పడుతుంది? డోర్టీ డోర్టీ. దొరికిపోయావు. చెప్పు. అది నా వాయిస్ కాదు. నీ వాయిసే. మీరు మార్ఫింగ్ చేశారు. ఆ రోజు ఇంకా వీడియోలు తీసుకుందాం అన్నాడంటే. చీచి చీచి ఇట్లాంటి అబాండాలు నా మీద చెప్తున్నా. అంజలి లేచిందని తంత ఎక్కడికో వెళ్ళి పడతావు. రామప్రసాద్ గారు, మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఆల్రెడీ ఎవడో చేశాడు కదా, ఏం చేస్తాం? అది కాదు, ఇప్పుడు నాకు నా బిడ్డకి. ఒక నిమిషం మేడం, కొంచెం అమ్ముకుంటున్నారు. నాకు నా బిడ్డకి రక్షణ ఎవరు? మాకు న్యాయం చేసేది ఎవరు? వచ్చింది న్యాయం చేయడానికి. దాన్వి, నేను ఫోన్ లో మాట్లాడానని ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాడు. నేను కూడా విన్నా. అది నీ వాయిస్ కాదు. వచ్చిందిరా మాట్లాడడానికి, వచ్చింది. ఎవరు? మా పాప. ఒక్కసారి పిన్ని అనవే, పిన్ని అనవే. ఒక్కసారి పిన్ని అనవే, పిన్ని అనవే. వెళ్ళి ఆడుకోమ్మా. ఇది అనేటట్టు లేదు. ఏమే పిన్ని అంటే నాది అయిపోతే నా కష్టాలు వెళ్ళిపోతానే. కానీ నమ్ముతున్నావా? నమ్మట్లే. పిన్ని అని పిలవద్దు. పిలవను. తమ్ముడు వద్దా? ఇక్కడ వద్దు. తమ్ముడితో ఆడుకోవా? ఇంకా చాలు నీ ఓవరాక్షన్, సరేనా? ఆపుతావా? నువ్వే నాకు న్యాయం చెయ్యాలమ్మా. నువ్వే న్యాయం చెయ్యాలమ్మా. న్యాయం చెయ్యాలమ్మా. అమ్మా, ఇదంతా ప్రాంక్, ఉత్తుత్తి ఊరికే. నాకు తెలుసులేదు, నేను విన్నా. విన్నావు, అక్కడే ఉన్నావు. నీకు మైక్ ఇస్తే ఇంకెన్ని చెప్తావు నువ్వు? ఇంకసారి నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు.
సరే ప్రాంక్ అంటే వదిలేలే. అక్క క్షమించక్క, ఏదో ఊరికే ఇలాంటి అన్యాయాలు బాగా జరుగుతున్నాయి, అందుకే జనాలకి ఒక ప్రాంక్ వీడియో చేద్దామని. ఎంత జరిగినా అంజలి గారు ఎలా అనిపించింది సరదా సరదాగా చేసిన ఈ స్కిట్? ఏమన్నాడు? నంగ నాచుని. నరేష్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా చేస్తాడు, కాకపోతే ఈ రోజు అబాండం వేసావు. మా ఆయనకి నిజంగా అవన్నీ తెలియదురా, చాలా మంచోడు. ఆయన మంచోడనే దానికే ఇంతగానో నాటకం ఆడాను తెలుసా. లేకపోతే ఏం చేసేవాడివి? ఆయనే నిజమయ్యేది. మరి ఇటువైపు రాంప్రసాద్ గారు. మా నరేష్ ఎప్పుడైనా ఎవరున్నా లేకపోయినా సరే ఒక్కడే సిగ్మెంట్ ఎదిచినా చేస్తాడు. నరేష్ నువ్వు సూపర్ రా. ఫైనలీ ఇంద్రజా మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్డౌటెడ్లీ నరేష్ కి ఏదైనా ఒక్క వర్డ్ గానీ లేకపోతే ఒక్క సెంటెన్స్ కానీ ఇచ్చేసి దాన్ని నువ్వే నీ అంతటా చేసుకొని వదిలేస్తే చాలు, ఎంటైర్ స్టేజ్ ని దుమ్ము దులిపేస్తారు. అండ్ మొత్తానికి మన చందమామ వచ్చే ఫినిషింగ్ టచ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అది ఒక మంచి కాంబినేషన్. నరేష్ అండ్ చందమామ చాలా బాగుంది నరేష్. నైస్. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా. ఆల్రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ పవర్. హలో మీ టీమ్ అటుంది వెళ్ళు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేనేం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చేయకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. అయ్యో పరపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో.